నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో చిన్న పాప 2 నెలల పాప మరణంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈరోజు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కుమ్మెర గ్రామాన్ని సందర్శించారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న ఈ యొక్క ఇష్యూ 2 రాష్ట్రాల మధ్యలో మొత్తం రగిలిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అసలు పత్రికల్లో మీడియాలో చాలా వైరల్గా అయిపోయిన పరిస్థితి. సందర్శించారు, ఏం చెప్తారు ఈ ఘటన పైన? ఇప్పుడు 18వ తారీఖు నాడు ఏదైతే ఘటన జరిగిందో అది ఇప్పుడు నేషనల్ లెవెల్ ఇష్యూ అయ్యింది. సో రాష్ట్రంలో కూడా పలు డిస్ట్రిక్ట్స్లో దీని గురించి ధర్నాలు, రాస్తారోకోలు జరుగుతున్నాయి. కమిషన్ దృష్టికి కూడా రావటం జరిగింది. కమిషన్ దృష్టికి వచ్చిన తర్వాత మేము ఇమ్మీడియట్గా ఎండోమెంట్ కమిషనర్కు, కలెక్టర్ గారికి లెటర్ రాసి ఎంబడే రిపోర్ట్ పంపించమని చెప్పడం జరిగింది. అదే కాకుండా మేము సొంతంగా వెళ్ళి ఒకసారి చూస్తే అనేది తెలుస్తుంది, వాస్తవం ఏందో అనే విషయం తెలుస్తుంది అనేసి నేను, నాతో పాటు మా మెంబర్స్ రాపోల్ జయప్రకాష్ గారు, సురేందర్ గారు, సోదరిమణి బాలలక్ష్మి గారు ఇక్కడికి రావటం జరిగింది. వచ్చిన తర్వాత ఎక్కడైతే జాతర జరిగిందో ఆ జాతర జరిగిన ప్రాంతంలో ఏ విధంగా గొడవ జరిగింది, ఎందుకు జరిగింది విషయంలో ఆరా తీయటం జరిగింది. ముఖ్యంగా గమనించింది ఏంటంటే సుమారు 10,000 మంది భక్తులు వచ్చే జాతర సందర్భంలో బందోబస్తు ఏ పరంగా ఉండాలనో ఆ రకంగా లేదు. ఎండోమెంట్ వాళ్ళకు అసలు ఆ జాతర జరుగుతుందా లేదా అనే విషయం కూడా తెలియనటువంటి పరిస్థితి కనబడ్డది. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎవరైనా ఉండి చూడాల్సి ఉండే, అటువంటిది కూడా లేదు. చివరకు అనేది ఆ గణేష్ అనే అతడుకి తర్వాత వేరే వాళ్ళకనేది గొడవ జరిగింది. అక్కడ ఎంట్రీ ఫీజు ఏదో వసూలు చేస్తే ఎందుకు వసూలు చేస్తున్నది ఏదో క్వశ్చన్ చేసినందుకు ఆ గొడవ జరిగిందని తెలిసింది. ఆ తర్వాత అతన్ని పక్కకి ఉన్న కొబ్బరికాయ కొట్టుల్లోకి తీసుకుపోయి కొట్టడం జరిగింది. ఆ పెనుగులాటలో వారికి, అదర్ పార్టీకి వీరికి కూడా గాయాలు జరిగినమాట తెలుస్తుంది. అది సో మేము బీసీ కమిషన్ తరపు నుంచి ఎక్కడైనా బీసీలకు, బీద బడుగు వర్గాల వారికి ఏదైనా అన్యాయం జరిగితే దాని గురించి మేము ఎప్పుడు వాళ్ళ వెంబడి ఉంటాం. సమాజంలో మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి కల్మషాలు లేకుండా అన్ని కులాల వారు అనేది కలిసిమెలిసి ఉండాలనే మాట అనేది కోరుకుంటాం. అది పెత్తందారితనం చేసే పద్ధతులు ఎవరైనా పోతే మాత్రంలో ఇప్పుడు సమాజంలో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం వచ్చిన తర్వాత అందరి పిల్లలు, అన్ని కులాల వారి పిల్లలు కూడా చదువుకుంటున్నారు. వాళ్ళలో కూడా జ్ఞానం పెరిగింది. ఎవరైనా బలవంతం చేస్తున్నానే వినే పరిస్థితి లేదు. నేను అందరికి కూడా మనం చేస్తూ ఉన్నాను, ఇతర కులాల వారికి కూడా, అందరికి కూడా సమాజంలో మనం అందరం కలిసిమెలిసి ఉండాల్సిందే. కాబట్టి అందరం కలుపుకొని పోయేసి ఏ విధంగా అభివృద్ధి చెందాలో విధంగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. తర్వాత ఎస్పీ గారితో కూడా జరిగింది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్స్ వారితో కోరడం. భవిష్యత్తులో ఇటువంటి జాతరలు జరిగే టైంలో సరైన బందోబస్తు ఉండాలో, ప్రతి చిన్న సంఘటన కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా బాధితులు ఆరోపిస్తున్నారు, కులం పేరుతోటి దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు దూషించారు. ఆ మనుషన్నవాడు వ్యక్తి కూడా ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా పరుష పదజాలంతో మాట్లాడని చెప్పేసి బాధితులు పదే ఇప్పటికీ 5 రోజుల నుంచి ఆరోపణ చేస్తున్నారు. దీనిపైన ఏమంటారు? ఇప్పుడు పరుష పదజాలం వాడటం, ఒకరికి మనసుకు నొచ్చే విధంగా మాట్లాడటం అది ఎవరు సమర్థించరు. ఆల్రెడీ యాక్ట్ ఉన్నది, అది యాక్ట్లోనే ఉంది. అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఉన్నది. సో అది ఆ విధంగా మాట్లాడటాన్ని, ఆ విధంగా బిహేవ్ చేయటాన్ని ఎవరు సమర్థించరు. ఒకవేళ నిజంగానే అట్లా జరిగేది ఉంటే కలెక్టర్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏం చర్యలు తీసుకోవాలో కమిషన్ తరపు కూడా మేము కూడా ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం కూడా నాకు తెలిసినంత వరకు కలెక్టర్కు నివేదిక కోరటం జరిగింది.
అంటే మరొక వైపు బాధితులు ఆరోపిస్తున్నారు. మొదటగా జరిగిన తర్వాత, దాడి జరిగిన తర్వాత బాధితుల వైపు నుంచి పోలీస్ స్టేషన్కి వెళితే కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు దాని వైపు నుంచి అని చెప్పారు. అటువైపు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేశారు కానీ బాధితుల వైపు నుంచి ఎలాంటి కంప్లైంట్ తీసుకోలేదని చెప్పేసి ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారు ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచిలే ఏది ఏ విధంగా జరిగిందో మొత్తం డీటెయిల్గా రిపోర్ట్ ఇస్తామని మాట చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని ప్రకారం మేము కమిషన్ ప్రభుత్వానికి ఏమి సూచన చేయాలనో అది చేస్తుంది. అది ఇది ప్రధానంగా జరుగుతున్నటువంటిది. ఈ యొక్క కుమ్మెర గ్రామంలో ఈ యొక్క బడుగు బలహీన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబాలందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రయత్నిస్తాం. ఇలాంటి పరుష బదచాలంతో వాడినటువంటి పదాలు ఏవైతున్నాయో రాజ్యాంగం ప్రకారంగా కూడా అలాంటి మాటలను మాట్లాడకూడదు. అలాంటి వారికి ఏమైనా రాజ్యాంగ ప్రకారం శిక్ష విధించే విధంగా కూడా అధికారులను ఆదేశిస్తున్నాం. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని, తర్వాత అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని కూడా ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. దాని ప్రకారమే కూడా వారిపైన శిక్ష విధించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, నాగర్ కర్నూలు జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.